2002ల గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్నా? నరేంద్ర మోడీ. అప్పుడు రాష్ట్రపతి ఎవరన్నా? ఏపీజే అబ్దుల్ కలాం. ముస్లిం రాష్ట్రపతిని పెట్టి గోద్రాలో జరిగిన ఎంతమంది చంపిన ముస్లింలను మీరు లెక్కలు తీయండి. దేశంలో అత్యధికంగా దళితులపైన, దళిత మహిళలపైన, దళితుల మీద హత్యలు, అత్యాచారాలు 1947 నుంచి 2014 వరకు ఒక్కింత జరిగితే 2014 నుంచి 2021 వరకు రెండింతలు ఎక్కువ జరిగినాయి అన్న. దళిత రాష్ట్రపతిని చేసి దళితులను ఊచకోత కూర్చారు. ద్రౌపది ముర్ము ఎవరన్నా వాళ్ళు ఆదివాసి. ఇప్పుడు ఎవరు చంపేస్తున్నారు నా దేశంలో? ఆదివాసులు నప్పలేరా? ఈ దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత 89,000 స్కూళ్ళు మూసేసారు. మీరు చూడండి గూగుల్లో. అది నక్సలైట్లు మూసేసిరా? ఆదివాసులు మూసేసిరా? చెప్పండి, బీజేపీ ఎంపీలు చెప్పాలి. ఎవరు మూసేసిరా? నా వీలే కదా మూసేసింది. ఇప్పటికీ దేశంలో ఉన్న వాళ్ళ సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలనే నిమిషానికి ఒక మహిళ మిస్సింగ్ అవుతుందన్న. ఎటు పోతురన్నా? అది కూడా మావోయిస్టులు చేసిరా? ఒకటే రోజు అదాని కంపెనీ కోసం 8 లక్షల చెట్లు నరికేసిరన్న. ఏం అభివృద్ధి అన్నది? అడవులను ధ్వంసం చేసుకోపోవడం అభివృద్ధా? అరావాలి పర్వతాలు ధ్వంసం చేస్తారు, మరి అడవులను ధ్వంసం చేస్తారు. మరి అంత ధ్వంసం చేసినాక మనుషులు బతికేది ఎందుకన్నా? మరి ఏం పిలుచుకో బతకాలి? వీళ్ళ కింద దేశం మొత్తం ధ్వంసం చేస్తారు. సింగపూర్, లండన్ పోయి వెళ్ళి బతారు. మా ముందు తర మా పిల్లలు, భవిష్యత్ తరాలు ఏం పిలుచుకో బతకాలన్నా? అభివృద్ధి అంటే మనిషి వినాశం అభివృద్ధా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అభివృద్ధి అంటే అద్దాల మెడలు కాదురా, పౌరుడు నైతిక అభివృద్ధి, దేశ అభివృద్ధి అని చెప్పిండు. ఎంతవరకు పౌరులు అభివృద్ధి చెందిరన్నా? ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. 40 లక్షల మంది ఏ ప్రపంచ దేశాలలో లేరు. ఏం చేయాలన్నా యువకులను? మద్యం మత్తుల నుంచి, మతం మత్తుల నుంచి పండబెట్టాలి. ఇదేనా మీ ప్రభుత్వాలు చేసేటి?